ఈరోజు ఆక్స్ఫర్డ్ సత్తెనపల్లి పాఠశాలలో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ని సందర్శించడం జరిగింది. మరి విద్యార్థులకి వాళ్ళ యొక్క నిత్య జీవితంలో వాళ్ళు ఎదురయ్యేటువంటి అనేక సంఘటనల్ని సైంటిఫిక్ దృష్టిగా చూడగలిగితే వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మరి సైన్స్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఉపయోగకరమైన సబ్జెక్టు. అందులో వాళ్ళు గనక పాఠశాలలో చెప్పేటువంటి పాఠాలని నిత్య జీవితానికి అన్వయించుకుని కనుక వాళ్ళు పరిశీలించినట్లయితే వాళ్ళ నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు తయారు కావడానికి అవకాశం అనేది కూడా ఉంది. మరి ఈ పాఠశాలలో ఈరోజు రోబోటిక్స్ గురించి, అట్లానే పిల్లల పర్యావరణం గురించి, అట్లానే పర్యావరణ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అనేక అంశాల గురించి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఎగ్జిబిట్స్ అనేవి జరిగినాయి. పిల్లలందరూ చాలా చక్కగా ఎంతో కష్టపడి ఇన్నోవేటివ్ గా వీటిని తయారు చేయడం అనేది జరిగింది. మరి పిల్లల్ని ఈ విధంగా చిన్న వయసులోనే సైన్స్ పట్ల ఆకర్షితులు చేయడానికి ఇట్లాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ రోజు ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యార్థుల్లో విద్యార్థి స్థాయి నుంచే సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో శిక్షణ పొందడానికి గాను, సాంకేతిక పరమైన అంశాల్లో వాళ్ళకి చదువు చెప్పడానికి గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా త్వరలో పాఠశాలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు వాళ్ళ విద్యార్థి దశ నుంచే సైన్స్ మరియు వాటి సంగతుల పట్ల ఆసక్తిగా చూపిస్తే భవిష్యత్తులో వాళ్ళు మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు. దీనికి గాను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ తరఫున ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేసుకుంటాం. సత్తెనపల్లి పాఠశాలని మరి సైన్స్ ఫెస్ట్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సందర్శించడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఇన్నోవేటివ్ గా, హై స్కూల్ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రాకెట్ సైన్స్, తర్వాత మనకి రోబోస్, సర్వింగ్ రోబోస్, తర్వాత క్లీనింగ్ రోబోస్, తర్వాత టచ్ లేకుండా ఉండేటువంటి హార్ట్ బీట్ చెక్ చేసేటువంటిది, కోడింగ్, తర్వాత ముఖ్యంగా ఎలిమెంటరీ పిల్లలు అయితే వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ సైన్స్ పాఠాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి పాఠాలని భలే ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్కగా కూడా చెప్పారు. అందువల్ల ఈ పాఠశాల యాజమాన్యం వారికి మరి అట్లా పిల్లల్ని తయారు చేసినందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 7-8 తారీఖులో నేషనల్ సైన్స్ ఫెస్ట్, నేషనల్ టెక్ ఫెస్ట్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఫిబ్రవరిలోనే ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే, ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, సివి రామన్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ గా మా యొక్క గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ లో నేషనల్ సైన్స్ ఫేర్, నేషనల్ టెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మా సత్తెనపల్లి బ్రాంచ్ లో విద్యార్థులందరూ కూడా ఈ సైన్స్ అండ్ సైన్స్ ఎక్స్పో పేరు మీదుగా టెక్ ఫెస్ట్ ఉన్నటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర సారు ఇచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ మైథలాజికల్ గా చూసుకుంటే ఇండియన్ ఆర్కిటెక్ట్ డెవలప్మెంట్ కి మీనాక్షి టెంపుల్ యొక్క నమూనా, అలాగే మరి గ్లోబల్ వరల్డ్ దృష్టిలో ఉంచుకొని రాకెట్ చంద్రయానం వంటి ప్రయోగాలకి ఉద్దేశంగా రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే డిఎన్ఏ నమూనాస్, అలాగే రోబోటిక్స్ ఏఐ బేస్డ్ గా ఆటోమేటిక్ కార్స్, డ్రైవర్లెస్ కార్స్ ఇలాంటి మా విద్యార్థులు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా డాప్లర్ హార్ట్ మానిటరింగ్ సిస్టమ్, అంటే స్కిన్ టచ్ లేకుండా, పర్సన్ టచ్ చేయకుండా 2 మీటర్స్ రేడియస్ లో సో హార్ట్ బీట్ యొక్క ఫంక్షనింగ్ విధానాన్ని కూడా ఎలా చెక్ చేయాలనేటువంటి మా విద్యార్థులు ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఇలా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను తీసుకురావడానికి, అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడంలో భాగంగా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ యొక్క వివిధ ఇన్వెన్షన్ లో భాగంగా ఉంటుందని చెప్పి మా మేనేజ్మెంట్ యొక్క సూచన మేరకు ఫ్రాన్సిస్ రెడ్డి సార్, ఫౌండర్ చైర్మన్ సార్ ఫ్రాన్సిస్ రెడ్డి సారు, అలాగే మా డైరెక్టర్ విజయ్ సారు, జోసెఫ్ సారు వాళ్ళ యొక్క పిలుపు మేరకు బ్రాంచ్ వైజ్ సైన్స్ ఫెస్ట్ ఈరోజు సత్తెనపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ లావణ్య లహరి మేడం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా టీచర్స్, ఇన్ఛార్జెస్, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ ఫేర్
అండ్ టెక్ ఫెస్ట్ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి మా విద్యార్థులు అలాగే విద్యార్థులకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మా గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఎల్లవల్ల సహకరించినటువంటి మీడియా వారికి అందరూ కూడా గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.